హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు జోహెట్ వ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. ఇంటికి వచ్చి 10 days అయినా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వ్లాగ్ స్టార్ట్ చేయడం అదే ఫస్ట్ డే మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు. సో ఇంట్రో చెప్పాను అనుకున్నా కరెక్ట్గా, కానీ ప్రాపర్ ఇంట్రో కూడా ఇవ్వలేదు. అందుకే మంచిగా వాయిస్ ఓవర్ ఇచ్చేస్తున్నాను. ఏంటి మార్నింగ్ రెడీ అవుతున్నాను అనుకుంటున్నారా? టెంపుల్కి వెళ్తున్నాము, వైకుంఠ ఏకాదశి అని చెప్పేసి సత్యనారాయణ టెంపుల్కి వెళ్ళడానికి మమ్మీ నేను రెడీ అయిపోతున్నాము. నేను యాజ్ యూజువల్ మార్నింగ్ టైమ్స్ అంటే కొంచెం రన్నింగ్ లేటే ఉంటుంది కాబట్టి ఇంకా రెడీ అయ్యే టైం కూడా ఎక్కువ లేకుండే. సో త్వరగా ఐబ్రోస్ ఒకటే ఫిల్ చేసుకొని కొంచెం ఐలైనర్ అండ్ లిప్స్టిక్. ఐలైనర్ ఈజ్ ఫ్రమ్ నిక్స్ అండ్ ఇంకా ఏదో మస్కారా యూజ్ చేసినట్టున్నా మేబిలింది. అండ్ లిప్స్టిక్ ముందర ఏది వాడానో నాకు సరిగ్గా గుర్తు కూడా లేదు. మేబీ నార్స్ యూజ్ చేసినట్టున్నా మొన్న అజిత్ తీసుకోమనండి ఏదో. అండ్ యా, దిస్ బ్యూటిఫుల్ అవుట్ఫిట్, ట్రెడిషనల్ డ్రెస్ వేసుకొని ఎన్ని రోజులు అయిపోయిందో అనుకున్నా. నేను యాక్చువల్లీ ఫోటోషూట్ చేసుకుందాం అనుకున్నా. నేను వెళ్ళేసరికి అజిత్ వెళ్ళిపోయాడు అనమాట ఆఫీస్కి. ఇట్స్ ఓకే, ఇంకా ఫోటోషూట్ లేకపోయినా మీకు అవుట్ఫిట్ అంతా క్లియర్గా చూపించేస్తాను ముందర క్లిప్పింగ్స్లో. అండ్ దిస్ బ్యూటిఫుల్ అవుట్ఫిట్ ఈజ్ ఫ్రమ్ ఎస్ఎస్ ఫ్యాషన్ వీవర్స్ క్లాసెట్ అనమాట. ఇన్స్టాగ్రామ్ పేజ్లో చాలా చాలా బాగుంది, చాలా ఎలిగెంట్గా ఉంది. నేను యూజువల్గా ఫుల్ హ్యాండ్స్ అంత ప్రిఫర్ చేయను కదా, కంఫర్ట్ ఉంటుందో లేదో అని చెప్పేసి. ఫుల్ హ్యాండ్స్ వేయడం మేబీ వ్లాగ్లో ఇదే ఫస్ట్ టైం అనుకుంటా మీరు నన్ను చూడడం. ఫుల్ హ్యాండ్స్ ఎప్పుడూ వేయలేదు, ఎయిదర్ హాఫ్ కానీ లేదంటే ఎల్బో హ్యాండ్స్ కానీ వేస్తూ ఉంటాను. బట్ దిస్ ఇస్ లుకింగ్ రియలీ రియలీ నైస్. ఆఫ్టర్ దట్ చెప్పాను కదా, నార్స్ లిప్ షేడ్ యూస్ చేసేసి లేటర్ ఆన్ జస్ట్ కొంచెం పర్ఫ్యూమ్. లింక్స్ అని నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చుంటాను, ఇఫ్ ఇన్కేస్ అవైలబుల్లో ఉంటే ఒకసారి మీరు చెక్అవుట్ చేయండి. ఇంకా హెయిర్ అంతా డ్రై చేసుకొని సెట్ చేసుకునే టైం లేదు అని చెప్పేసాను కదా, ఇంకా అలాగే స్టార్ట్ అయిపోయామన్నమాట. మీరు థంబ్నెయిల్లో చూసిన పార్ట్ అండ్ టైటిల్లో చూసింది కూడా నేను బ్లాగ్లో ఏదో ఒక పాయింట్లో షేర్ చేస్తాను. సో మిస్ అవ్వకుండా చూస్తూ ఉండండి డెఫినెట్గా. ఏదో ఒక పార్ట్ కాదు, యాక్చువల్లీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గానే తీసాను అనమాట, ఫుల్ డీటెయిల్స్ ఇచ్చాను మీకు. సో దిస్ ఈస్ ద బ్యూటిఫుల్ అవుట్ఫిట్ అండ్ కలర్ కూడా చాలా బాగుంది కదా. సో లింక్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. అండ్ మార్నింగ్ టైమ్స్ మేము ఏమనుకొని వెళ్ళామంటే ఓకే రష్ ఎక్కువ ఉండదు, త్వరగానే కంప్లీట్ అయిపోతుంది అనుకున్నాం. పూజ పార్ట్ అంతా చాలా ఎర్లీగానే కంప్లీట్ అయిపోయింది అనమాట, ఎక్కువ టైం ఏం పట్టలేదు. అమ్మ ఇక్కడ ఉంది. సో మమ్మీ చూసారా, ఇంటికి వచ్చిన వెంటనే ఇంకా ఫుల్ హడావిడిలో ఉంది అండ్ ఫుల్ హ్యాపీగా అనిపిస్తుంది కదా. హోమ్ సిక్నెస్ ఎక్కువ అనమాట మమ్మీకి, ఎక్కువ రోజులు బయట ఉండలేదు. దట్టు డాడీ లేకుండా అంటే ఇంకా కష్టం అనమాట, ఎప్పుడెప్పుడు ఇంటికి రావాలా అని ఉంటుంది. ఎంత ఎంజాయ్మెంట్ ఉన్నప్పటికీ ఆ హోమ్ సిక్నెస్ అనేది ఉంటుంది అనమాట మమ్మీకి. అందుకే ఇంటికి వచ్చిన వెంటనే మంచిగా యాక్టివ్ అయిపోయి ఇంకా మళ్ళీ వెంటనే టెంపుల్కి వెళ్ళాము. అక్కడ నుండి టెంపుల్ ఒక 15 minutes పడుతుంది అంతే. సో ఇక్కడ తులసిమాల అలా అన్నీ తీసుకొని లోపలికి వెళ్ళి చూసేసరికి ఎంతమంది సత్యనారాయణ వ్రతం చేస్తున్నారంటే మొత్తం ఫుల్ అయిపోయింది. నేను చాలాసార్లు వెళ్ళాను కదా టెంపుల్కి, ఎప్పుడు ఇంత ఫుల్ అవ్వలేదన్నమాట. ఎప్పుడు కొంచెం అంటే ఎప్పుడు ఏకాదశి రోజు వెళ్ళినా ఒక 5-6 members చేయించేవాళ్ళు, కానీ ఈసారి మొత్తం రో అంతా ఫుల్ అయిపోయిందనమాట. మరేమో సో మీకు కూడా చూపిస్తున్నాను, మంచిగా ప్రే చేసేసేయండి.
నీకు సెకండ్ డోస్ వ్యాక్సినేషన్ దొరకడం లేదు. ఏ ముహూర్తంలో ఫస్ట్ వేయించుకుందో ఏమో కానీ సెకండ్ డోస్ కాలేజ్కి వచ్చాము. ఇప్పుడు కాలేజ్లో వేస్తున్నారంటే వాళ్ళు లంచ్కి వెళ్ళారంట. లంచ్కి అట్లీస్ట్ ఎగ్జాక్ట్ టైం చెప్తే మనం రావచ్చు. ఏ టైం నేను అప్పుడే అనుకున్నా ఇప్పుడు లంచ్ టైం ఏమో ఉంటారో ఉండరో అన్నట్టు. ఇంకా పిన్ని వాళ్ళు వెంటనే వేస్తారంట. అంటే మేము వచ్చిండే టైంకి కరెక్ట్గా వాళ్ళు లంచ్కి వెళ్ళారు. 1 hour అవుతుందో 2 hours అవుతుందో తెలియదంట. మేము అక్కడున్న మా ఫ్యాకల్టీనే ఉన్నారు మేము అప్పుడు చదివినప్పుడు. అంటే ఎగ్జాక్ట్లీ మనం గుర్తున్నాము కానీ ఫ్యాకల్టీ మనకు గుర్తుంటారు కదా. వైస్ ప్రిన్సిపల్ నెక్స్ట్ ఇయర్ మీకే మేడం జూలీ. సో అట్లా తెలిసిన ఫ్యాకల్టీ చాలా తక్కువ ఉన్నారు ఇప్పుడు మా కాలేజ్లో. నా ఎక్స్ కాలేజ్ జూలీ ప్రెసెంట్ కాలేజ్. ఇప్పుడు నెక్స్ట్ స్కూల్ దగ్గరికి వెళ్ళాలి, జూలీ స్కూల్ దగ్గరికి. అక్కడికి వెళ్ళి సర్టిఫికేట్స్ కొన్ని ఉన్నాయి కలెక్ట్ చేసుకునేటివి. హోప్ఫుల్లీ అక్కడైనా ఉంటారేమో. యూజువల్గా 1 to 2 కదా లంచ్ టైము. ఇంత దూరం వచ్చినాము ఊరికే జూలీ. నొప్పించిందంట పాపం జూలీకి. పాపము ఆమె వేసామె కూడా కొంచెం కన్వర్సేషన్ లో పెట్టి వేసినా కూడా కొంచెం పెయిన్ ఉందా? లాస్ట్ టైం కంటే కొంచెం ఎక్కువ ఉందా? లాస్ట్ టైం అసలు తెలియని కూడా తెలియలేదా? నా సీట్ బెల్ట్ కరుస్తూ ఉంది. ఇది పట్టుకో జూలీ ఒక్క నిమిషం. సో సర్టిఫికేట్ అయిపోయింది. ఈ రోజు అనుకున్న పనులన్నీ కొంచెం లేట్ అయినా కంప్లీట్ అయిపోయినాయి. ఫైనల్లీ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయింది. ఇంకేం పనులు లేవు కదా? అంతే కదా, ఇంకేం లేవు. డాలీ వస్తే ఇంకా డాలీకి అన్ని చెప్పాలన్నమాట. అయిపోయింది ఈ రోజు అని చెప్పేసి. డాలీ కంటిన్యూస్ గా స్కూల్ కి వెళ్తా ఉంది. అండ్ 10 days వెళ్ళలేదు కదా, 10 to 11 days కదా ఆల్మోస్ట్. సో ఎక్కువ ఏం జరగలేదంటే సిలబస్ కూడా. నేను ఇన్కంప్లీట్స్ ఎక్కువ ఉంటాయేమో డాలీకి అనుకున్నాను కానీ థ్యాంక్ఫుల్లీ పెద్ద ఏం సిలబస్ జరగలేదు. హోంవర్క్స్ కూడా లేవన్నావు కదా ఎక్కువ? అంతే, డైలీ హోంవర్క్స్ ఉన్నాయంట అంతే. ఇప్పుడు ఇంకా ఇంటికి వెళ్ళిపోయి మేము ఇంకా లంచ్ చేయలేదు. 3 అవుతా ఉంది టైమ్. సో ఇంటికి వెళ్ళి లంచ్ చేస్తే అయిపోతుంది. ఇంటికి వచ్చి లంచ్ చేసే లోపలే టైం 4:15 అయిపోయింది. చాలా లేట్ అయింది కదా, అందుకే ఆకలి కూడా ఎక్కువ అవ్వలేదు అనమాట. పీక్ టైంలో ఉన్నప్పుడే మనకు ఆకలి ఎక్కువ వేస్తుంది కదా. సో నేను ఇప్పుడు త్వరగా ఫ్రెష్ అప్ అయిపోయి మీరు ఎంతగానో వెయిట్ చేసిన ఇంట్రెస్టింగ్ టాపిక్ అండ్ చాలా మెంబర్స్కి ఇన్ఫర్మేటివ్గా అనిపించే టాపిక్ కూడా కవర్ చేస్తాను. ఫస్ట్ అయితే ఫ్రెష్ అప్ అయి రావాలి. బికాస్ బయట మనకు కోల్డ్ వెదర్ ఉన్నా, హాట్ ఉన్నా, డ్రై ఉన్నా, స్కిన్లో అయితే కొంచెం అప్పుడే డల్ అయింది చూసారా. కొంచెం ఆయిల్ ప్రొడక్షన్ ఎక్కువ అనమాట. ఎస్పెషలీ నేను ఆయిలీ స్కిన్, అంటే కాంబినేషన్ టు ఆయిలీ స్కిన్ కాబట్టి ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది. సో ఇట్లా స్కిన్లో నార్మల్గానే ఆయిల్ కొంచెం ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది కాబట్టి మనకి బ్రేక్అవుట్స్, యాక్నే ఇవన్నీ వస్తూ ఉంటాయన్నమాట. మీ అందరికీ తెలుసు డొమాకోలో నాకు ఒక 2-3 ప్రోడక్ట్స్ చాలా చాలా ఫేవరెట్ ఉంటాయని చెప్పేసి. దాంట్లో నా టాప్ లిస్ట్లో వచ్చేది ఏంటంటే డొమాకో 2% సాలిసిలిక్ యాసిడ్ ఫేస్ సీరమ్ అనమాట. స్పెషల్లీ మీకు యాక్నే కానీ లేదంటే ఆయిలీ స్కిన్ కానీ ఉంటే ఇది చాలా చాలా బాగా పనిచేస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ దానికి ముందర మీరు ఫేస్ వాష్ యూస్ చేయాలనుకుంటే మీరు ఈ ఫేస్ వాష్ కూడా యూస్ చేయొచ్చు అనమాట. డర్మాకో 1% సాలిసిలిక్ యాసిడ్ జెల్ ఫేస్ వాష్. దీన్ని నేను బాగానే అప్పుడప్పుడు యూస్ చేస్తూ ఉంటాను అనమాట. మార్నింగ్ అండ్ నైట్ యూస్ చేయొచ్చు. నేనైతే ఒకసారి వాడతాను. ఇది కూడా అంతే. మీకు ఇఫ్ ఇన్ కేస్ పింపుల్స్ కానీ బ్రేక్అవుట్స్ కానీ ఎక్కువ అవుతున్నాయి అనుకున్నప్పుడు నేను ఆ టైంలో ఇది యూస్ చేస్తాను అనమాట. అండ్ నాకు ఈ సీరంలో బాగా నచ్చింది ఏంటంటే ఇట్ హ్యాస్ సాలిసిలిక్ యాసిడ్ కదా. సో సాలిసిలిక్ యాసిడ్ ఏం చేస్తుంది అంటే స్కిన్లోకి బాగా డీప్గా పెనట్రేట్ అయిపోతుంది అనమాట. దానివల్ల మనకు పోర్స్ అన్క్లాగ్ అవ్వడము అండ్ అలాగే ఎక్సెస్ ఆయిల్ ఏమన్నా ఉన్నా రెడ్యూస్ అవ్వడము, ఆయిల్ కానీ సిబం కానీ ఇలాంటిది ఏదున్నా కొంచెం రెడ్యూస్ అవ్వడము. స్పెషలీ యాక్నే ఉంటుంది కదా. సో యాక్నే ఉన్న దానికి చాలా మంచిగా ఫైట్ చేస్తుంది అనమాట. అండ్ చాలా సింపుల్ యూస్ చేయడం కూడా. జస్ట్ ఒక 2-3 డ్రాప్స్ తీసుకొని ఫేస్ అండ్ నెక్కి అప్లై చేసిన వెంటనే చాలా త్వరగా అబ్జర్వ్ అయిపోతుంది. లిటరలీ వాటర్ ఎంత తొందరగా అయితే అబ్జర్వ్ అయితే అంత ఈజీగా డ్రై అయిపోతుంది అనమాట. మనకు ఆయిలీ ఫీలింగ్ అనేది అస్సలు ఉండదు. చాలా మంచిగా డీప్గా పెనట్రేట్ అవుతుంది స్కిన్ లోపలికి కూడా. అండ్ దీంట్లో ఇంకొకటి ఏంటంటే చాలా అమేజింగ్ సైంటిఫిక్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయన్నమాట. దట్ విల్ ఫైట్ యాక్నే వెరీ వెరీ ఎఫెక్టివ్లీ. సో డెఫినెట్లీ మీరు ఒకసారి ట్రై చేయండి.
యాక్నేకి ఒకటే కాదు, ఇఫ్ ఇన్ కేస్ మీకు వైట్ హెడ్స్ కానీ లేదంటే బ్లాక్ హెడ్స్ కానీ ఉన్నా అవి కూడా కొంచెం రెడ్యూస్ చేయడానికి చాలా మంచిగా హెల్ప్ అవుతుంది. మనం స్కిన్ కేర్ అనేది రెగ్యులర్ గా వాడితే తప్ప మన ఫేస్ మీద డిఫరెన్స్ కనిపించదు. పర్టికులర్ గా నాకైతే కొత్త పింపుల్స్ ఏమీ రావట్లేదు అనమాట. పింపుల్స్ అన్ని చాలా మంచిగా తగ్గిపోతాయి. అండ్ అలాగే ఈ యాక్నే మార్క్స్ ఉంటాయి చూడండి, అవి కొంచెం లేట్ అవుతుంది అనమాట ఫేడ్ అవుట్ అవ్వడానికి. కొంచెం టైం అయితే డెఫినెట్లీ తీసుకుంటుంది. నాకు బాగా నచ్చేది ఏంటంటే ఆయిల్ ఫ్రీ ఉంటుంది అండ్ క్లియర్ ఉంటుంది అనమాట స్కిన్ అంతా. అండ్ మార్నింగ్ నైట్ 2 times అప్లై చేయొచ్చు. కాకపోతే నేనైతే నైట్ ఎక్కువ అప్లై చేస్తుంటాను. మార్నింగ్ అప్లై చేయాలి అనుకునే వాళ్ళు బయటకు వెళ్ళేటప్పుడు డెఫినెట్లీ సీరం అనే కాదు, ఏది యూజ్ చేసినా కూడా సన్ స్క్రీన్ తప్పకుండా వాడండి. ఒక మంచి బ్రాడ్ స్పెక్ట్రమ్ ఉన్న సన్ స్క్రీన్ ఫేస్ మీద అప్లై చేసుకొని బయటకు వెళ్ళండి. అండ్ ఏ స్కిన్ కేర్ కానీ ఏది కొత్తది యూజ్ చేసినా నేను ఎప్పుడు మీతో చెప్తూనే ఉంటాను, ప్యాచ్ టెస్ట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పేసి. ప్యాచ్ టెస్ట్ చేసి ఎటువంటి ఇరిటేషన్ లేదు అనుకుంటేనే మీ స్కిన్ మీద మీరు రెగ్యులర్గా అప్లై చేయొచ్చు అనమాట. అండ్ లింక్స్ అన్ని నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టింటాను. ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే మనకు డర్మాకో ఈజ్ డిజైన్ బై డర్మటాలజిస్ట్ అనమాట. వెరీ వెరీ సేఫ్ అండ్ ఎఫెక్టివ్ టు యూస్. యాజ్ ఐ ఆల్వేస్ టెల్ యూ గైస్, దిస్ ఇస్ మై లైక్ ఫేవరెట్, వన్ ఆఫ్ మై ఫేవరెట్ స్కిన్ కేర్ బ్రాండ్స్ అని చెప్పుకోవచ్చు. మీకు ఎక్స్ట్రా డిస్కౌంట్ కావాలి అనుకుంటే ఐ హ్యావ్ ఎ కూపన్ కోడ్ విత్ మీ, జూహిత్ 2022 అని యూజ్ చేశారనుకోండి, జూహిత్ 2022 అర్థమైందా? సో అది యూజ్ చేస్తే మీకు ఎక్స్ట్రా 20% డిస్కౌంట్ కూడా వస్తుంది అనమాట వెబ్సైట్లో. అండ్ మీరు వెబ్సైట్లోనే కాకుండా డైరెక్ట్గా అమెజాన్, నైకా అండ్ ఫ్లిప్కార్ట్లో కూడా మనకు డర్మాకో ప్రోడక్ట్స్ అన్ని అవైలబుల్లో ఉంటాయి. మీరు ఎక్కడ కావాలంటే అక్కడ తీసుకోవచ్చు. ఆల్ ద లింక్స్ విల్ బీ ఇన్ ద డిస్క్రిప్షన్ బాక్స్. ఇప్పుడు నేను త్వరగా ఫ్రెష్ అప్ అయిపోయి ఐల్ షేర్ ఆల్ ద ఇన్ఫో విత్ యూ గైస్. ఓకే గైస్, ఐఎమ్ ఆల్ కంఫర్టబుల్ అండ్ ఆల్ సెట్. మీరు టైటిల్లో తమ్నైల్లో చూసేశారు కదా, ఆ టైటిల్లో తమ్నైల్లో పెట్టిన పార్ట్ ఫైనల్లీ ఇప్పుడు నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను అనమాట. మొత్తం ఎంత ఖర్చు అయింది, ఫ్లైట్స్కి ఎంత అయింది, హోటల్స్కి ఎంత అయింది, ఫుడ్కి, పీసీఆర్ టెస్ట్కి, ఒకటి కాదు మొత్తం అన్ని నేను ఇక్కడ లిస్ట్ రాసి పెట్టుకున్నాను. సో దట్ ఏ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీతో నేను షేర్ చేసుకోగలుగుతా అని చెప్పేసి. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఈ 2 yearsలో నేను ఎప్పుడు ఇలాంటి బడ్జెట్స్ కానీ లేదంటే సాలరీ రిలేటెడ్ కానీ లేదంటే ఖర్చులు కానీ ఎక్కువ నేను చెప్పింది లేదు. బికాజ్ ఐ ఫీల్ లిటిల్ అన్కంఫర్టబుల్ అనమాట ఇలాంటి టాపిక్స్ మాట్లాడేటప్పుడు. ఎందుకంటే కొంతమందికి అది ఎక్కువ అనిపించవచ్చు, కొంతమందికి తక్కువ అనిపించవచ్చు, కొంతమంది అఫోర్డ్ చేయగలరు, కొంతమంది చేయలేరు. సో ఆ ఫీలింగ్ మీకు ఉండకూడదు అనే ఉద్దేశంతోనే నేను ఇంతవరకు ఏది డిస్క్లోజ్ చేయలేదన్నమాట. కానీ పర్టికులర్గా మేము దుబాయ్ అనుకున్న వెంటనే చాలా కామెంట్స్ వచ్చాయన్నమాట, బడ్జెట్ చెప్పండి, అసలు ఏ దానికి ఎంత అయింది, సో దట్ మేము ట్రావెల్ చేయాలనుకుంటున్నాం, మాకు హెల్ప్ అవుతుంది అని చెప్పేసి డెఫినెట్లీ షేర్ చేస్తాను. కానీ దానికంటే ముందు ఇట్స్ ఎ డ్రీమ్ కమ్ ట్రూ అని చెప్పచ్చు అనమాట. నాకు లైక్ ఎవ్రీ గర్ల్ ఆర్ బాయ్ ఎవరికైనా ఒకటి ఉంటుంది అనమాట, మేము సంపాదించడం స్టార్ట్ చేసిన తర్వాత పేరెంట్స్ అక్కడికి తీసుకెళ్ళాలి, ఇక్కడికి తీసుకెళ్ళాలి, ఫ్యామిలీ టూర్ వెళ్ళాలి అని చెప్పేసి. నాకు అట్లనే ఉండింది. సో నేను అజిత్ కొంచెం స్టేబుల్ అయిన తర్వాత దిస్ ఈజ్ లైక్ అవర్ ఫస్ట్ ట్రిప్ అనమాట. అంటే మేము ఇండిపెండెంట్గా ఉండి ఆల్మోస్ట్ 2 years అయిపోయింది. బట్ మేము మా ఫ్యామిలీని డిసైడ్ చేసుకొని ఫస్ట్ ట్రిప్ తీసుకెళ్ళాలనుకున్నాం. ఇంకా డాడీ పిన్ని వాళ్ళు అందరూ వచ్చిందంటే ఐ వుడ్ ఫీల్ రియలీ రియలీ హ్యాపీ. అన్ఫార్చునేట్లీ వాళ్ళు రాలేదనమాట. బట్ ఇట్స్ ఓకే, వీ ఆర్ సాటిస్ఫైడ్ దట్ మేము మా డబ్బులతో మేము ఇదంతా వీ సక్సీడెడ్ దిస్ ట్రిప్. అవుతుందా కాదా ఈ కరోనాలో అనుకున్నాం, కానీ ఫైనలీ వీ డిడ్ ఇట్. సో ఆ ఎక్స్పెండిచర్ అంతా ఇక్కడ రాసుకొని పెట్టుకున్నాను. మేజర్ పార్ట్స్ ఏవేవి ఖర్చు అవుతాయి ఏంటి అనేది నేను మీతో షేర్ చేసుకుంటాను. మెయిన్ థింగ్ ఏంటంటే ఎక్కడికి వెళ్ళాలనుకున్నా మనకు ఒక మంచి కంపానియన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ అది ఫ్యామిలీ. సో వాళ్ళని కంఫర్టబుల్గా పెట్టేది ఒక మంచి ట్రావెల్ కంపెనీ అనమాట. లక్కీలీ ఐ ఫౌండ్ వన్. అంటే నా ఫ్రెండ్ పీరా అని ఆల్రెడీ చెప్పాను కదా, ఫస్ట్ వాళ్ళు వెళ్ళారనమాట. వాళ్ళ త్రూ నాకు ఇది బాగా తెలిసింది. సో గోగాగా హాలిడేస్ అని చెప్పేసి, దిస్ ఈజ్ నాట్ స్పాన్సర్డ్, మేమే పే చేసాము మొత్తం అంతా. కానీ ఐఎమ్ రియలీ హ్యాపీ దట్ ఐ ఫౌండ్ దిస్ కంపెనీ. నేను ఇంకెప్పుడు ట్రావెల్ చేయాలనుకున్నా ఐఎమ్ ప్రిటీ ష్యూర్ దట్ ఈ కంపెనీతోనే వెళ్తానని చెప్పేసి. మెయిన్ ఏంటంటే హేమంత్ గారు అని చెప్పేసి ఉంటారనమాట, ఆయనే మొత్తం కోఆర్డినేట్ చేశారు. హోటల్స్, ఫ్లైట్స్, చిన్న చిన్నవి పీసీఆర్ టెస్ట్, ఇలా చిన్న చిన్నవి మొత్తం అంతా ఆయన కోఆర్డినేట్ చేయడం వల్లే ఇంత స్మూత్గా జరిగిందని చెప్పచ్చు. మనీ ఎవరైనా పెడతారు, మనీ ట్రిప్కి వెళ్ళాలి అనుకుంటే మనీ ఆబ్వియస్లీ పెట్టడానికి అందరు రెడీగా ఉంటారు. కానీ ఏ ఇబ్బంది లేకుండా తీసుకెళ్ళడం అనేది ఇట్స్ ఎ గ్రేట్ థింగ్ అనమాట. ఎక్కడ మాకు ఎటువంటి ఇబ్బంది జరగలేదు అసలు. మీకు డెఫినెట్లీ డీటెయిల్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో ఇచ్చింటాను. మెయిన్ థింగ్ నాకు బాగా నచ్చింది ఏంటంటే ప్రతి దాంట్లో ఒక కీ పాయింట్ అనేది ఉంటుంది. సో చాలా కంపెనీస్ కానీ ఏజెన్సీస్ కానీ ఏవైనా ప్రైవేట్ బేసెస్ మీద తీసుకెళ్ళడం అనేది నాకు దీంట్లో బాగా నచ్చింది అనమాట. సో గోగాలో ఏంటంటే మనకు ఎంతమంది వెళ్ళాలనుకున్నా, మీరు 2 members వెళ్ళాలనుకున్నా, 3 members, 4 members, 10 members, 20 members వెళ్ళాలనుకున్నా మీకోసం మాత్రమే ప్రైవేట్ బేసిస్ మీద వాళ్ళు మిమ్మల్ని తీసుకెళ్తారనమాట. లైక్ మీ 4 membersకి కోఆర్డినేట్ చేయడం కావచ్చు, ఒక టీమ్ని రెడీ చేయడం కావచ్చు, ప్రతి ఒక్కటి చూసుకోవడం దగ్గర నుండి ప్రతి ఒక్కటి ఇట్లా మీరు
4 మెంబర్సే వెళ్ళాలనుకున్నా కూడా ఒక ప్యాకేజ్ లాగా వెళ్ళొచ్చు అనమాట. ఐ హోప్ నేను క్లియర్గానే చెప్పాను అనుకుంటాను. మీకు ఏమైనా క్వైరీస్ ఉంటే మీరు డైరెక్ట్గా వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి, సో దట్ ఇంకా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. సో నవ్ కమింగ్ ఫర్ ద మెయిన్ థింగ్. సో బల్క్లో మాకు వెళ్ళిన అమౌంట్స్ అన్ని నేను మీతో షేర్ చేస్తాను. సో బ్యాక్ అండ్ స్టోరీ ఏంటంటే మేము హోటల్స్, ఫ్లైట్స్ ఇవన్నీ ఓన్లీ 10 to 15 days ముందర మాత్రమే బుక్ చేసుకున్నాం అనమాట. ఎందుకు అంత లేట్ చేసామంటే వీఆర్ వెయిటింగ్ పిన్నిది అండ్ జూలీది పాస్పోర్ట్ వస్తుందేమో, వాళ్ళు కూడా మాతో ట్రావెల్ చేస్తారేమో అని చెప్పేసి, కానీ అది అవ్వలేదు. సో 15 days ముందర వీ హ్యావ్ డిసైడెడ్ ఓకే ఇంకొచ్చేలాగా కనిపించట్లేదు, మనం ఇంకా బుక్ చేసేద్దామని చెప్పేసి. హోటల్ ఈజ్ ద మెయిన్ టాస్క్ అనమాట. హోటల్ మెయిన్ థింగ్. నేను అజిత్ ఎప్పటి నుండో అనుకుంటున్నాం దుబాయ్కి నెక్స్ట్ టైం వెళ్తే మాత్రం డౌన్ టౌన్లోనే ఉండాల్సిందే పక్కా అని చెప్పేసి. అండ్ షేక్ జాయద్ రోడ్ అనమాట. షేక్ జాయద్ రోడ్ అంటే ఇట్స్ ఎ మెయిన్ సిటీకి సెంటర్ అని ఎట్లా అంటాము అలాంటి ఒక ప్లేస్ అనమాట. ఆ ఏరియాలోనే ఉండాలి హోటల్ అనుకున్నాము. మనకి ఏరియాని బట్టి అండ్ ఎంత ముందు చేసుకుంటాము హోటల్ బుకింగ్ని బట్టి ప్రైజెస్ చాలా ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయి అనమాట. సో మేము చూస్ చేసుకున్న హోటల్ వచ్చేసి క్రౌన్ ప్లాజా అనమాట. బికాజ్ మేము వెళ్ళాలనుకున్న టైంకి మిగతావి మోస్ట్లీ అన్నీ బుక్ అయిపోయినాయి. బికాజ్ 15 days ముందరంటే ఇది దుబాయ్లో మెయిన్ సీజన్ అని చెప్పుకోవచ్చు. జాన్ ఫెబ్ ఇది చాలా మెయిన్ సీజన్. దట్టు ఎక్స్పో జరుగుతుంది కాబట్టి ఎక్కువ మంది టూరిస్టులు ఉంటారనమాట అక్కడ. సో మేము వెళ్ళాలనుకున్న టైంకి మొత్తం ఆల్మోస్ట్ బుక్ అయిపోయాయి. థ్యాంక్ఫుల్లీ క్రౌన్ ప్లాజా సేమ్ ఏరియాలో మాకు దొరికింది. వీఆర్ సో హ్యాపీ ఫర్ దట్. సో దానికి మొత్తం 4 మెంబర్స్కి కలిపి 3,72,000 అయిందనమాట. అంటే ఓన్లీ ఫర్ హోటల్ ఒకటే కాదండి, దాంతోపాటు మనకు అక్కడ సైట్ సీయింగ్ కావచ్చు, లేదంటే వాళ్ళు ట్రాన్స్పోర్ట్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారనమాట. ఆ ట్రాన్స్పోర్ట్కి తర్వాత మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అండ్ వీసాకు కూడా కట్టాల్సి వస్తుంది కదా, ఆ వీసా ప్రాసెస్ అంతా వాళ్ళే చూసుకుంటారనమాట. నేను ఇక్కడ చదువుతున్నాను బికాజ్ ఇక్కడ మెన్షనింగ్ మొత్తం ఇచ్చారు. సో దట్ నాకు ఏమైనా మర్చిపోతానేమో అని చెప్పేసి నేను మొత్తం చూసుకుంటున్నాను అనమాట. సో అక్కడ సైట్ సీయింగ్ మొత్తం అంతా వాళ్ళే తీసుకెళ్తారు. వాళ్ళ కారే వస్తుంది, పికప్ చేసుకుంటుంది, మళ్ళీ డ్రాప్ కూడా చేస్తుంది అనమాట. ఇవన్నీ వాళ్ళే చూసుకుంటారు. నో నీడ్ టు వరీ అబౌట్ ఇట్. అండ్ మార్నింగ్ కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ ఒకటే పెట్టుకున్నాము. లంచ్ అండ్ డిన్నర్ మేము పెట్టుకోలేదు బికాజ్ మేము ఒక్కొక్క టైం ఒక్కొక్క చోటు ఉంటామని మాకు తెలుసు కాబట్టి ఆల్రెడీ. సో మేము పెట్టుకోలేదన్నమాట. సో ఇట్లా హోటల్ రూమ్స్కి అండ్ అక్కడ ట్రావెల్ వాళ్ళు తీసుకెళ్ళే ఈ ప్యాకేజ్కి మొత్తం కలిపి 3,72,000 అయింది. అంటే ఒక్కొక్కరికి అరౌండ్ 90,000 92,000 అట్లా పడ్డట్టు అనమాట ఓన్లీ ఫర్ దిస్ థింగ్. సో తర్వాత మళ్ళీ ఫుడ్ సపరేట్ ఉంది, ఫ్లైట్స్ సపరేట్ ఉన్నాయి, అన్ని సపరేట్ ఉన్నాయి. అంటే మీరు మళ్ళీ ఫ్లైట్స్ మీరే ప్రైవేట్గా చేసుకోవాల్సిన అవసరం లేదు, మీరు చెప్తే వాళ్ళే చేస్తారనమాట. మాకైతే మొత్తం అని హేమంత్ గారే చూసుకున్నారనమాట. సో ఫ్లైట్స్కి వచ్చేసి చెప్పాను కదా 15 days ముందర అట్లా బుక్ చేసుకున్నాము. 4 మెంబర్స్కి 1,46,000 అయిందనమాట. నేను బిల్స్ అన్ని ఇప్పుడే చూసి రాసుకున్నాను. 1,46,000 అంటే మీరు బై 4 వేసుకోండి, సో దట్ మీకు అర్థమైపోతుంది ఎంత అయింది ఏంటి అని చెప్పేసి. తక్కువే పడ్డాయి. ఇండిగో బుక్ చేసుకున్నాము. మిగతా ఫ్లైట్ రేట్స్ అన్ని చాలా ఎక్కువ అనిపించాయి అనమాట మాకు. సో ఓకే చాలా తక్కువ సేపే కదా జర్నీ అని చెప్పేసి ఇండిగో చేసేసుకున్నాం అనమాట. ముందే చేసుకుంటే ఇంకా తక్కువ పడుతుంది మీకు. సో అది మాకు బల్క్లో అయిన మేజర్ అమౌంట్, లైక్ 5,15,000 హోటల్స్కి, ఫ్లైట్కి అండ్ అక్కడ మొత్తం ఈ ప్యాకేజ్కి అంతా మాకు 5,15,000 అయిందనమాట. దాంతోపాటు ఐ హ్యావ్ టు పే ట్యాక్స్, లైక్ 10% ఏదో ట్యాక్స్ ఉంటుంది కదా, అది ఇట్స్ ఓకే, అది రీఫండ్ అవుతుంది నాకు బికాజ్ నాకు జిఎస్టీ ఉంది కాబట్టి. 18,000 అనమాట, అది రీఫండబుల్. నేను దాన్ని క్యాలిక్యులేట్ ఏం చేయట్లేదు. ఇది బల్క్లో వెళ్ళే అమౌంట్. లైక్ దిస్ అమౌంట్ మనం పక్కన పెట్టేయాలన్నమాట ఓన్లీ వీటి పర్పస్ కోసం అని చెప్పేసి. మిగతాదంతా మనం ప్రైవేట్ బేసిస్ మీద పెట్టుకునే అమౌంట్. అండ్ ఇంకొకటి మనం పక్కా సపరేట్గా తీయాల్సిన అమౌంట్ మాకు పడింది ఏంటంటే పీసీఆర్ టెస్ట్కి అనమాట. నేను క్యాలిక్యులేట్ చేయాలి లిటరలీ. సో పీసీఆర్ టెస్ట్కి నేను అంత అవుతుంది అనుకోలేదు. ఫస్ట్ థింగ్ ఎంత అవుతుందిలే మహా అంటే ఒక 10-15 వేల్లో అయిపోతుందేమో పీసీఆర్ టెస్ట్లకు అనుకున్నా, కానీ మామూలుగా అవ్వలేదు అనమాట. కొంచెం పేలినట్టే అనిపించింది నాకైతే. ఇక్కడ ఫస్ట్ మనం 48 hours ముందర పీసీఆర్ టెస్ట్, ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయించుకొని వెళ్ళాలి. సో ఇక్కడ ఒక 500 లేండి, ఒక్కొక్కరికి 500 అంటే ఇంటూ 4, మేము 4 మెంబర్స్ కాబట్టి ఇక్కడ 2,000 అయింది. అండ్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ చూస్ చేసుకున్నాము. మీకు ఏ దగ్గర అయితే చేసుకోండి. మాకు యాక్చువల్లీ బెంగళూరు దగ్గర, కానీ హైదరాబాద్ నుండి ఒక 10,000 ఫ్లైట్స్కి తక్కువ ఉన్నాయి, కాస్ట్ తక్కువ ఉందంటే మేము హైదరాబాద్ చూస్ చేసుకున్నాం అనమాట. కానీ బెంగళూరు చూస్ చేసుకుంటే ఇంకా మంచిగా ఉండేదేమో, మాకు ఆ జర్నీ ఆ ట్రావెలింగ్ టైం తగ్గేదేమో అనిపించింది. బట్ ఇట్స్ ఓకే. సో మనకు ఎయిర్పోర్ట్లో వచ్చేసి అండర్ 12 years వాళ్ళకి అవసరం లేదండి, ఒక్కొక్కరికి 2,900 తీసుకుంటారనమాట. అట్లా మేము ఉండేది 3 members కాబట్టి 8,700 అయింది. ఇక్కడే ఒక 10,000 అయిపోయింటుంది. ఓన్లీ ఇండియా నుండి దుబాయ్కి వెళ్ళాలంటే ఈ కోవిడ్ టెస్ట్ నెగిటివ్ రిపోర్ట్స్ రావడానికి ఒక 10,000 అవుతుంది అనమాట. అండ్ దుబాయ్లో అక్కడ ఎయిర్పోర్ట్లో దిగగానే మనకు ఫ్రీగా చేస్తారు. విత్ ఇన్ 24 hours మనకి రిపోర్ట్స్ కూడా వచ్చేస్తాయి. రిపోర్ట్స్ ఒకవేళ మీ మొబైల్కి రాలేదనుకోండి, వాళ్ళ గవర్నమెంట్ వెబ్సైట్ ఉంటుంది అనమాట, అది ఓపెన్ చేసి చెక్ చేసుకుంటే మీ రిపోర్ట్స్ అనేవి కనిపిస్తాయి. అది ఫ్రీ. సో మళ్ళీ అక్కడ నుండి ఇక్కడికి రావాలంటే సేమ్ 48 hours ముందర చేయించుకోవాలి. లేదంటే మీరు అబుదాబి
దుబాయ్కి వెళ్ళాలనుకున్నా దాని ముందర చేయించుకోవాలి కాబట్టి అక్కడ బేసిక్ ప్రైస్ 150 dirhams అనమాట. అక్కడ 150 dirhams అంటే మనకి ఇక్కడ ఎంత అవుతుంది ఇంటూ 20 or 21 వేస్తే సరిపోతుంది. నేను 21 వేస్తున్నాను అనుకోండి. సో 150 into 21 ఇది బేసిక్ ప్రైస్ అనమాట. లైక్ 3150 రూపీస్ ఈజ్ బేసిక్ ప్రైస్ అక్కడ టెస్ట్ చేయించుకోవాలంటే. సో మేము హోటల్ రూమ్కే పిలిపించి చేయించుకున్నాం అనమాట. హోటల్లోనే చేస్తారు, అది ఇంకా ఎక్కువ 250 పైన ఉంది. ఓకే మేము వద్దనుకున్నాము. సో వాళ్ళే మాకు ఇది కూడా హేమంత్ వాళ్ళే ఆ గ్రూప్ వాళ్ళే కోఆర్డినేట్ చేశారనమాట. సో ఒక్కొక్కరికి 180 dirhams అయిందనమాట. 180 అంటే 3600 అట్లా అయింటుంది ఒక్కొక్కరికి. మొత్తం 4 members చేయించుకోవాలి రిటర్న్ వచ్చేటప్పుడు. ఎయిర్పోర్ట్లో మాత్రమే చిన్నపిల్లలకి అవసరం లేదు అని చెప్తారు. మళ్ళీ దుబాయ్ ఎయిర్పోర్ట్లో ఏం చేయరు, వాళ్ళకు ఒక 48 hours ముందర రిపోర్ట్ చూపిస్తే సరిపోతుంది. సో ఇట్లా పీసీఆర్ టెస్ట్కి మాత్రమే, ఇట్లా కోవిడ్ టెస్ట్లకు మాత్రమే అరౌండ్ ఒక 25,000 అట్లా ఖర్చు అవుతుంది అనమాట. డెఫినెట్లీ అవుతుంది. ఒకవేళ నార్మల్ ఇండియాలోనే ట్రావెల్ చేసే వాళ్ళకైతే ఇంత అవసరం లేదండి. అండ్ అక్కడ ఒక మేజర్ పార్ట్ వెళ్తుంది అనమాట. ఇంకొక మెయిన్ పార్ట్, చాలా మెయిన్ పార్ట్ వెళ్ళేది ఎక్కడ అంటే ఫుడ్ దగ్గర అనమాట. సో ఇండియన్ ఫుడ్ దుబాయ్లో కొంచెం కాస్ట్లీనే అనిపించింది మాకు. ఏ ఫుడ్ తీసుకున్నా లైక్ బేసిక్ ఒక 25 dirhams పెట్టండి అస్సలు రాదనమాట. సో అట్లా ఒక్కొక్క రోజుకి మాకు ఫుడ్కి అండ్ ప్రైవేట్ బేసిస్ మీద ట్యాక్సీస్, క్యాబ్స్ బుక్ చేసుకుంటాం కదా మేము. అంటే సైట్ సీయింగ్ ప్లేసెస్ అన్నీ మనం ప్యాకేజ్లోనే అయిపోతాయి అనమాట. కానీ మేము ప్రైవేట్గా వెళ్ళాలనుకుంటాం కదా, ఖాళీ టైంలో ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నా, షాపింగ్కి వెళ్ళాలనుకున్నా, బయటికి ఎక్కడైనా ఇంకా ఏరియాస్ ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటే మనం డెఫినెట్లీ క్యాబ్ కానీ ఏదైనా బుక్ చేసుకోవాల్సిందే. అక్కడ పాపులర్ వచ్చేసి కరీం అని ఒకటి ఉంటుంది అనమాట. మేమైతే ఊబర్ చేసుకున్నాము బికాస్ ప్రిటీ కన్వీనియంట్. లోకల్ ట్యాక్సీస్ కూడా చాలా ఉంటాయి, పాసింగ్లోనే ఉంటాయి, మీరు కావాలంటే వాళ్ళనే పిలిచొచ్చు. మామూలు మనకి ఇండియాలో ఇక్కడ మీటర్ ఎలా వేస్తారు, సేమ్ ఆ మీటర్ బేసిస్ మీద తీసుకెళ్తారనమాట. సో మాకు ఓన్లీ ఫుడ్ అండ్ ప్రైవేట్ బేసిస్ మీద ట్యాక్సీస్ లైక్ ఊబర్కి కలిపి ఒక్క రోజుకి 10,000 అయ్యేదనమాట. పర్ డే 10,000 అంటే 10 days. సో 10 daysకి ఎంత ఉంటుందో యూ కెన్ డెఫినెట్లీ క్యాలిక్యులేట్. సో నేను ఇంకా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కింద, ఐ మీన్ ఇప్పుడు చెప్పిన నెంబర్స్ అన్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను. సో దట్ నేను కొంచెం సరిగ్గా చెప్పలేదు అనుకుంటే మీరు కింద డిస్క్రిప్షన్ బాక్స్ కూడా చెక్ చేసుకోవచ్చు. సో ఇది డెఫినెట్లీ రోజు 10,000 అనేది ఈజీగా అయిపోతుంది అనమాట. మీరు దాన్ని డెఫినెట్లీ పక్కన పెట్టుకోవాల్సిందే, అదొకటి. అండ్ నెక్స్ట్ ఒకవేళ లోకల్ ట్రాన్స్పోర్ట్ లైక్ ఊబర్ ఇవన్నీ బుక్ చేసుకుంటారు కదా, మీతో ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే మీకు అదంతా అవసరం లేదు. మీరు ఒక కార్ రెంట్కి తీసుకొని మీరే డ్రైవ్ చేసుకోవచ్చు అనమాట. కాకపోతే అక్కడ మనకు లెఫ్ట్ హ్యాండ్ డ్రైవింగ్ కాబట్టి కొంచెం ఇబ్బంది అయిపోతుంది. అంటే బాగా ప్రాక్టీస్ వచ్చిన వాళ్ళు అయితే చేయొచ్చు, లేదంటే కొన్ని ఫైన్లు కూడా అక్కడ ఎక్కువ ఉంటాయి. అది కూడా మీరు మైండ్లో పెట్టుకోవాల్సిన విషయం అనమాట. సో అక్కడ లోకల్ ట్యాక్సీస్ మేము అంత ప్రిఫర్ చేయలేదన్నమాట. ఒకరోజు తీసుకున్నాము, కాకపోతే కొంచెం సిగరెట్ స్మెల్ ఎక్కువ వచ్చింది, మా అందరికీ కొంచెం హెడేక్ వస్తుంది అనమాట. అందుకు ఊబర్ చాలా నీట్గా ఉంటుంది, చాలా క్లాసీగా ఉంటుంది. సో దట్స్ ఎ ప్లస్. అండ్ ఇంకా ఆల్మోస్ట్ అన్ని కవర్ చేశాను అనమాట. షాపింగ్కి వచ్చేసి మనం ఎంత ఖర్చు పెడితే అంత అవుతుంది. షాపింగ్కి పర్టికులర్గా ఇంతే అని ఏమి ఉండదండి, మనం కొనే కొద్దీ డబ్బులు ఖర్చు అయితేనే ఉంటాయి, అట్లా అయిపోతూనే ఉంటాయి. సో నా షాపింగ్కి ఎంత అయింది అని మీకు తెలుసుకోవాలి అనుకుంటే ముందు హాల్ వీడియో పెట్టింటాను, అది మీరు చెక్అవుట్ చేసి మీకు అర్థమవుతుంది. సో షాపింగ్ తీసేసి మొత్తం మేము వెళ్ళింది ఖర్చులు అంతా కలిపి 6,59,000 అయిందనమాట. మొత్తం ఖర్చు అంతా ఇంత అయింది అపార్ట్ ఫ్రమ్ షాపింగ్. సో హియర్ వి గో. మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా నేను షేర్ చేశాను అనుకుంటున్నాను. పొరపాటున నేను ఏమైనా మిస్ అయింటే మీరు డెఫినెట్లీ నన్ను కింద కామెంట్ సెక్షన్లో అడగండి. నేను డెఫినెట్లీ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకుంటాను అనమాట. బికాజ్ ఏదో ఒకటి మర్చిపోయే ఉంటాను అనిపిస్తుంది నాకు, కానీ ఐ థింక్ మొత్తానికి అన్నీ కవర్ చేశాను. అండ్ దీంట్లో మర్చిపోయాను, ప్యాకేజ్లో మనకు టికెట్స్ ఉంటాయి కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఫెరారీ వరల్డ్ టికెట్స్ కావచ్చు, లేదంటే అబుదాబి టికెట్స్ కావచ్చు, ఇవన్నీ వాళ్ళే ఇంక్లూడ్ చేస్తారనమాట. ఇఫ్ ఇన్ కేస్ అట్లా టికెట్స్ కొనుక్కోవాలి అక్కడికి వెళ్ళి అనుకుంటే ప్రైవేట్ బేసిస్ మీద ట్రావెల్ చేయడం వేరే ఉంటుంది. త్రూ ప్యాకేజ్ అయితే మనకు అన్ని వాళ్ళే చూసుకుంటారు కాబట్టి అది మాకు కొంచెం బాగా హెల్ప్ అయిందని చెప్పుకోవచ్చు అనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత అవి ఎంత ఉంటాయి అనేది నాకు తెలీదు, బికాజ్ మేము ప్యాకేజ్ టు వెళ్ళాం కాబట్టి ఈ టికెట్స్ అవి ఇవి అన్నీ వాళ్ళే చూసేసుకున్నారు అనమాట. సో ఐ థింక్ నేను మొత్తం అన్ని కవర్ చేశాను అనుకుంటున్నాను. ఏదైనా మిస్ అంటే మీరు నన్ను అడగండి, కామెంట్స్లో ఆల్రెడీ చెప్పినట్టున్నాను. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మేక్ షూర్ టు సబ్స్క్రైబ్. ఐ థింక్ మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అయింది అని అనుకుంటున్నాను. ఐఎమ్ సో హ్యాపీ బికాజ్ నాకు అండ్ అజిత్కి వీ హ్యాడ్ ఎ డ్రీమ్ అనమాట. మనం సెటిల్ అయిన తర్వాత మనం తీసుకెళ్ళాలి ఖచ్చితంగా అని చెప్పేసి, సో మేమిద్దరం కలిసి తీసుకెళ్ళాము. చాలా హ్యాపీగా ఉందన్నమాట. ఇన్ని రోజులు మాకు ఇన్ని ఇయర్స్ డాడీనే ఎక్కడికి వెళ్ళినా కూడా డాడీ మాకు అంత మంచిగా చూసుకున్నారనమాట. సో అట్లనే మంచిగా మేము చూసుకోగలమా లేదా, అంతే లగ్జూరియస్గా మేము చూసుకోగలమా లేదా అని మాకు ఒక చిన్న డౌట్ ఉంది. కానీ మేము సక్సెస్ అయ్యాం. ఐఎమ్ సో
so proud of myself and my brother too. So thank you so much for watching this vlog and achieve your dreams అంతే. మీరు ఎవరి కోసం తగ్గాల్సిన అవసరమే లేదు. మీకు ఏది అనిపిస్తే అది చేయండి. మీకు ఒక డ్రీమ్ మైండ్లో ఉంటే గో ఫర్ ఇట్ అంతే. అది అవుతుందా కాదా ఫస్ట్ స్టెప్ వేస్తే తప్ప మనకు అది అర్థం అవ్వదు అనమాట. మన డ్రీమ్ మనం ఫుల్ఫిల్ చేసుకోగలమా లేదా అని చెప్పేసి. ఇఫ్ ఇన్ కేస్ ఫెయిల్ అయినా కూడా life will give us so many chances, so many beautiful and amazing chances. So utilize each and everything. And yes, no judgment right here, no judgment zone anamata mottham Juhit vlogs anta. Give it a like and definitely like cheseyandi. I'm feeling a little nervous anamata response etluntadi enti ani cheppesi. I know you guys will be too sweet and positive. Thanks a lot for supporting me and like cheseyandi, share cheyandi and comments lo emana doubts unte adagandi. I will see you in my next vlog. Stay positive, stay healthy and be kind to everyone. Before leaving, please hit on that subscribe button, turn on the post notifications so that every time I upload a video meeku notifications vachestayi. Bye guys.